ఇంతవరకు దేవుడు 5 మాటలు చక్కగా మాట్లాడడానికి ప్రతి బిడ్డలు కూడా ఆ బిడ్డ నోట దేవుడు మాట నుంచి మాట్లాడుతున్న దేవుడికి చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఈ 5వ మాట మాట్లాడడానికి దేవుడికి చెల్లిస్తున్నాను. శిలను కూర్చున్న వార్త నశించే వరకు ఎలా ఉంటుంది? వేదన ఉంటుంది. రక్షింపబడిన మనకి దేవుని శక్తి ఉంటుంది. నాకు మనం ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన శక్తి మనము పొందుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి ఆయన మాటలలో శక్తి ఉంది కాబట్టి ఆ మాటలు మనం వింటున్నప్పుడు మనము బలము శక్తి పొందుకుంటూ ఆయన సన్నిధిలో గడిపే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్రాంతిని ఇస్తాను అంటున్నాం. ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు మనకి విశ్రాంతి, సమాధానం, నెమ్మది ఉంది. కాబట్టి 5వ మాట మాట్లాడడానికి నేను తప్పికొనిచున్నాను. నేను సిలువలో పలికిన మాట 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను. నేను అది ఇక్కడ 5వ మాట. ఆయన చిలువలో ఏం దాహం పొందుతున్నాడు? ఆత్మ దాహమా, శరీర దాహమని మనము లేఖనాల్లో మనం తెలుసుకుంటున్నాం. సిలువ వేయబడ్డప్పుడు అయినా ఆయన సిలువకు ముందే గెచ్చమని తోటైనా చెమట రక్తం కరి వరకు ఆయన ప్రార్థించున్నాడు. ఆయన దాహం కొని ఉన్నాడంటే ఆయన శరీర దాహం కాదు కానీ ఆత్మ దాహం. కాబట్టి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమర్థమైనదని ఎరిగి యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అని అంటారు. ఏం తప్పికొన్నదంటే లేఖనాలు నెరవేరటానికి ఆయన నేను తప్పికొనిచున్నాను అని అంటుండు. లేఖనములు అంటే కీర్తన గ్రంథము 69:21. వారు నాకు చేదును ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. ఇలా ఎందుకంటే ప్రవచనం నెరవేర్పాడు. ఆయన చేదుని ఇచ్చింది కానీ ఆయన దాహం తీసుకోవాలి. ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయనకి శరీర దాహం కాదు, ఆయనకి ఎలాంటి దాహము ఆత్మీయ దాహం ఉంది కాబట్టి ఆయన తీసుకోలేదు. చేదుని ఇచ్చిండ్రు. ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన ఏం చేసిండ్రు? సాంబ్రాణి, జ్ఞానులు ఏమి తీసుకొని వచ్చిండ్రు? సాంబ్రాణి, బంగారము, గోళము తీసుకొని వచ్చి చేదుని గోళము ఆయనకి సిరిగి కలిపి తాపినప్పుడు ఆయన పుచ్చుకోలేదు. ఆయనకి ఎలాంటి ద్రాహం ఉందంటే ఆత్మీయ ద్రాహం ఉంది కాబట్టి ఆయన ఏది కూడా పుచ్చుకోవాలి. అలా ఇది లేఖనము నెరవేర్చున్నట్లు. అదే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి శిలపెంకి వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చాలు ఇక్కడ ఏమంటుందో, నా బలము ఎండిపోయి శిలపెంకి వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదంట. అయినా సిలువలో రాకము నా నాలుక నా బలం ఎండిపోయినది అంటుంది. ఏమంటే ప్రవచనాలు యేసయ్య గ్రంథంలో 53లో కూడా అది నెరవేర్పు. ఆయన క్రీస్తు అప్పట్లో కూడా ఆయన యేసయ్య గ్రంథంలో 53లో కూడా మనం చదువుకున్నాము. 53:5-6 అతను గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానాత్మైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలు ఇక్కడ ప్రవచన నెరవేర్పు. ఆయన ఆత్మ ద్రాహలం అంటే ఇక్కడ క్రీస్తు పూర్వమే అప్పుడు 800,000 సంవత్సరాలే నెరవేర్పు. ఇక్కడ ఆయన పుట్టుక ముందు ఇక్కడ నెరవేర్పు. ఆయన లేఖనాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి ఇక్కడ ఆయన పొందిన మన అతిథులను తిరిగిబట్టి ఆయన నలగొట్టబడిందంట. మన దోషములను బట్టి నలగొట్టబడిండు. మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడిను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందంట. మనము మన పాపములను మన అతిథులను తిరిగిబట్టి ఆయన గాయపరచబడిందంట. మన దోషములను బట్టి నల్లగొట్టబడినట్టు మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడింది. ఎందుకంటే మనం పడాల్సిన శిక్ష, మనం పడాల్సిన వేదన ఆయన మీద పడింది కాబట్టి ఆయన పొందిన గాయం చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయనకు ద్రాహం అంటే ఈ ప్రవచనాలు అప్పుడే నెరవేర్పుగా ఉన్నది కాబట్టి ఇక్కడ యేసయ్య గ్రంథంలో నెరవేర్పు.
అలాగ మనం కూడా యోహాను సువార్తలో చూద్దాము. యోహాను సువార్త 4:13-14. అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. ఇక్కడ ఎవరితో చెప్తుందంటే ఈ నీళ్లు తాగితే ఎవరితో? సమరి స్త్రీతో ఇక్కడ చెప్తుంది. ఈ బావి నీళ్లు తాగితే మీరు మళ్ళీ 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 ద్రప్పికొట్టు. నేను ఇచ్చే నీళ్లు తాగితే జీవ జలాలు బుగ్గలు అయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటుండు. మనం జీవ జలాలు అయినట్టు ఈ నీళ్ళు అంటే మనం ఈ ఎండాకాలం అనేక సార్లు మనం తాగుతుంటాం, మళ్ళీ ద్రప్పిపోతుంది. కాబట్టి ఈ శరీర ద్రాహం అది మనకి ఆత్మీయ ద్రాహం. ఆయన ఏం చెప్తుండో సమరి స్త్రీకి చెప్తుండు, ఈ నీళ్లు ఈ బావి నీళ్లు యాకోబు బావి నీళ్ళు తాగినప్పుడు నువ్వు మళ్ళా నువ్వు ద్రప్పికొంటావు అంటుండు. నేను ఇచ్చే నీళ్ళు తాగినప్పుడు జీవజలం బొగ్గు ఎప్పటికీ నీకు ద్రప్పికు కాదంటుండు. అలాగే జీవజలాలు మనం తాగాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన జీవజలాలు నిత్య జీవమునకు వానిలో ఊరుడు నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పిను. జీవజలం నీటి బొగ్గులు అంటే కీర్తన గంధము చదువుకుంటాము. మొదటి అధ్యాయము ఫస్ట్ వచ్చిన చదువు. సృష్టిలో ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలవక, అపవాసులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం వారు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఇలా ఉండాలంటే ఎలాగ ఆయన ఇచ్చే జీవజలాలు ఎలాగుంటే అంటే మనము దీవారాత్రులు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించి చదువుతున్నప్పుడు అతడు నీటి కాలున ఏరున నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్లు వలె మనం ఉండాలంటే ఎప్పుడు దీవారాత్రులు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు జీవజలాలు మనలో ఊటలుగా ఊరుతుంటే మాటలు వాక్యాన్ని సాగుతున్నాము. మనం ఎల్లప్పుడు కూడా ఆయన ఇచ్చే నిత్య జీవము మనం ఎల్లప్పుడు కూడా ఆయన దేవారాధన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివే వారు ఉండాలి. కాబట్టి అలాగనే యోహాను సువార్తలో కూడా 15:7 అంటుండ్రు, నా ఎంత మీరును మీ ఎంత నా మాటలు నిలిచింది అట్లా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటారు. నేను ద్రాక్షావళిని తీగిలి మీరు అంటున్నాను. ఆయనలో అంటగట్టుకుని జీవితం మనము కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితం ఆయనకి ఎలాంటి ద్రాహం ఉంటాయి, ఆత్మీయ ద్రాహం ఇదే. అలాంటి ద్రాహం కలిగిన వరకు మనం కూడా ఉండాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అలాంటి ఆత్మ ద్రాహం, ఆయనకి ఎలాంటి ద్రాహం ఉందంటే ఆత్మ ద్రాహము. ఆయన ప్రవచన నెరవేర్పు మన కొరకు ఆయన కల్వారి శిలువలో సమస్తాన్ని విడిచిపెట్టి తను వృత్తినిగా చేసుకున్నాడు. మన పాపముల కొరకు మనం పడాల్సిన వ్యాధన బాధ అన్ని కూడా ఆయన పడ్డాడు. కాబట్టి మన పడాల్సిన శిక్ష ఆయన భరించి మనకి రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడికి మనం ఎలా ఉండాలంట? ఆత్మీయ ద్రాహం కలిగిన వారిగా మనం ఉండాలంట. ఆత్మీయ ద్రాహం కలిగి నిర్గమకాండం చూద్దాము. నిర్గమకాండము ఆయనకి ఎలాంటి నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి. చాలు ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ చూసిందంట ఆయనకి ఎలాంటి ద్రాహము, ఆత్మీయ ద్రాహము. అన్ని ఇశ్రాయేలు ప్రజల మీద ఆయనకి ఎలాంటి ద్రాహం ఉందంట. వీళ్ళు మొర నేను ఐగుప్తుల ప్రజల మొర నేను విన్నాను. మోషేని పంపిస్తుండే అక్కడికి. వారి మొర నేను విన్నాను. ఫరో చేతి నుంచి మళ్ళీ వాళ్ళ దుఃఖం నేను చూసి ఉన్నాను అంటుండే. మన దుఃఖం ఏదైనా మనమైతే మనకు తెలియదు కానీ దేవుడు మన దుఃఖంలో కూర్చున్నాం. మనందరి దుఃఖాలు కూడా ఆయన చూసే దేవుడు. ఏ దుఃఖంతో అలాంటి ద్రాహం కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల ప్రజల నుంచి ఫరో చేతి నుంచి తీసుకొని రావాలని మోషేను పంపించింది. అలాంటి ఆత్మ ద్రాహం కలిగిన దేవుడు ఆయన భూలోకానికి ఆయనే దిగి వచ్చి వాళ్ళు రక్షించేదానికి ఐగుప్తుల దేశంలో నుంచి పావులు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన తీసుకుని వచ్చేదానికి ఆయనే దిగి వచ్చినట్టు. అలాంటి ఆత్మ ద్రాహం కలిగిన ఇశ్రాయేలు ప్రజల మీద
ఆయనకు ద్రాహం, ఎలాంటి ద్రాహం? ఆత్మ ద్రాహం కలిగి ఆయన తప్పిస్తున్నాడు. ఆత్మ ద్రాహం అంటే భారము. నా ప్రజలు నశించిపోతున్నారే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు కాబట్టి అలాంటి ఆత్మ ఇశ్రాయేలు ప్రజల మీద అలాంటి ద్రాహం ఆయనకు ఉన్నది కాబట్టి అలాంటి ద్రాహము కలిగి ఆయన వాళ్ళ మూలుగులు కూడా ఇనిందంట. అట్లే 2 అధ్యాయము 24 వచ్చిన 24 వచ్చిన దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ వారి మూలుగులు విన్నాడంట. వారి మూలుగులు, ఇశ్రాయేలు ప్రజలు మూలుగులు విన్న దేవుడు. మనం కూడా ఇక్కడ ఉంటున్నాం, మనందరూ కూడా మూలుగులు వినే దేవుడు. ఏ బాధతో, ఏ దుఃఖంతో, ఏ కన్నీటి వచ్చినా వాళ్ళకి అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుడైన యెహోవా ఆయన అంట ఇశ్రాయేలు ప్రజలు ఆయన లక్ష్యం ఉంచిందంట. యాకోబు ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన, ఆయన ఏం నిబంధన చేసిందంటే అబ్రహాంకు ఒక నిబంధన చేస్తుండో, ఇస్సాకు ఒక నిబంధన, యాకోబుకు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచును, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచును. వారి మూలుగులు వినిందంట. వారి మూలుగులు విని వారిని చూసిన దేవుడు వారి యందు లక్ష్యం ఉంచిందంట. కనికరం చూపించిండు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజల బాధ నేను చూచి ఉన్నాను అంటుండో. మనం ఎవరు చూసినా చూడకుండా మన దేవుడు నిన్ను నన్ను మనల్ని చూసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ మూలుగులతో ఉన్నావో దేవుడు నిన్ను చూసే దేవుడు. ఆ మూలుగుల బాధ, వేదన, దుఃఖం నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను చూసే దేవుడు, కనికరించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్న దేవుడు ఆయన వారి మూలుగులు విన్న దేవుడు. కాబట్టి మన మూలుగులు కూడా, మన బాధ, దుఃఖము మనం చూసేదాన్ని పైకి మనమైతే పై రూపం చూస్తాం కదా, దేవుడు మన హృదయాంతరంగాలు పెరిగిన దేవుడు, ఇశ్రాయేలుని రక్షించిన దేవుడు. ఆయన అంటే ద్రాహం ఉన్నది, నా ప్రజలు నశించిపోతున్నారని మోసాన్ని అక్కడికి పంపించిండు. ఆయన కూడా దిగి వచ్చిండు, ఆయనే దిగి వచ్చిండు. అలాగనే అది ఏనా గంధం చూస్తున్నాము. మొదటి అధ్యాయము 4:11. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల జనము బహు పశువులను గల నినివే మహాపురం విషయములో నేను విచారపడవద్దు అని యోనాతో చదివించిన. ఇక్కడ దేవుడు కూడా నినివే పట్టణస్తుల గురించి ఇక్కడ నేను విచారపడవద్దా యోనాతో చెప్తుంది. ఎవరితో చెప్తుంది ఈ మాట? యోనాతో చెప్తుండ. 10వ అధ్యాయం చదువుమా. 10 వచ్చి అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో చదివించిన. ఇక్కడ యోనాతో చెబుతుంది, ఏనా ఒక రాత్రిలో స్వరశక్తి గురించే, ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో పెరిగిన చెట్టు గురించి నువ్వు విచారపడుతున్నవే. ఈ మహాపురం 125,000 కంటే ఎక్కువైన వారంటే 120,000 మంది కంటే ఎక్కువైన ఈ జనం గురించి నేను విచారపడవద్దా యోనా అని చెప్పని యోనాతో చెప్తుండవు. ఆ ప్రజల గురించి కూడా మహాపురం అంట, మహాజనం అంట ఆయన విచారపడుతుందంట. ఆ జనం మీద కూడా ఈ జనం నశించిపోతున్నారే, పాపంలో పడిపోతున్నారే, ఈ జనం నశించిపోకూడదని చెప్పిన ఆయన అలాంటి ద్రాహము కొనిండు. అలాంటి ద్రాహము కొనిండు కాబట్టి యోనాతో చెప్తున్నాడు, ఈ స్వర చెట్టు గురించి నువ్వు విచారపడుతుండవే. ఈ 125,000 కంటే జనము మహాపురంలో ఉన్నారే, ఈ నినివే పట్టణంలో నేను విచారపడనా ఏనా అని చెప్పని ఏనాతో మాట్లాడుతున్నాడు. అలాంటి ద్రాహము కొనికిన దేవుడు అనేకులు నశించిపోతున్న మనములు కూడా, ఈ లోకంలో నశించిపోతున్న మనములు కూడా ఆయన వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి వచ్చి మనల్ని రక్షించి ఈ రోజు మనము ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని
కొనింది. ఆయన గొర్రెపిల్ల రక్తం కాదు కానీ మనకి ఇచ్చింది. ఆయన రక్తమే ఇచ్చి మనల్ని కొని ఈ సన్నిధిలో నిలబెట్టుకునేది. మనములు కూడా నశించిపోతుంది. ఎక్కడో ఉన్న మనములు, పాపంలో ఉన్న మనముల్ని మన అతికులు తిరిగి పెట్టి మనం రక్షించి కాపాడి స్థలంలో మనం రక్షించబట్టి స్థలంలో మనం ఉండాలి. కాబట్టి అలాంటి మహాపురం గురించి ఆయన విచారపడిండు, వేదన పడిండు, కనికిరి పడిండు. అలాంటి త్రాహం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తెలియజేస్తున్న. అవును, అలాంటి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం కూడా భారం కలిగి ప్రార్థించే వారికి ఉండాలా. అలాంటి నశించిపోతే ఒక ఆత్మను మనం ఆయన సన్నిధానికి తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండే. అలాంటి జనం కోసం ఆయన పరితీపించిండు, కనికిరి పడిండు, వేదన పడిండు. అయ్యోనా, నేను మహాపురము 120,000 మంది జనం నశించిపోతున్నారే, నేను విసారపడుతున్నా. అలాంటి ద్రాహము కానీ ఆయనకి శరీరం అనే ద్రాహము కాదు. అలాంటి ద్రాహము కొన్న దేవుడికి మనం ఏం చేస్తున్నాము? మనం అదే అధ్యాయము మళ్ళీ చదువుకున్నాము. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పుడు సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ లేఖనాలు నెరవేరిపోయిన ఆయన నెరవేర్పుగానే ఆయన ద్రాహం కొనలా. ఆయన ఏం దాహము? నశించిపోతున్నారు ఆత్మల ద్రాహం ఆయనకి. నా ప్రజలు నశించిపోతున్నారని అలాంటి ద్రాహం కానీ ఆయన ఈ ప్రవచన వార్త నెరవేర్పు ఎక్కడ నెరవేర్చబడింది? యేసయ్య గ్రంథం నెరవేర్చబడింది. కాబట్టి అలాంటి నెరవేర్పు కొరకు ఆయన నేను ద్రాహం కొనుచున్నాను అంటున్నా. ఆయన ద్రాహం ఎలాంటి ద్రాహం అంటే నశించిపోతున్నా మన కొరకు ఆయన ద్రాహం కొని ఉన్నాడు. కాబట్టి ఆయన సిలువలో ఆయన ద్రాహం కొనింది. ఎవరి కోసం? నీ కోసం, మన కోసము. ఆయన ద్రాహము నా బలం ఎండిపోయిన అంటున్నా. ఆయన నా నాలుగు నా దవడన అంటుకొని అంటుండో. ఎలాంటి ద్రాహం కలిగి ఉన్నాడంటే మన కొరకు ఆయన ద్రాహము కొనుక్కున్నాడు. ఆయన మన ప్రజల కొరకు, నశించిపోతున్న మన కొరకు, అందరి కొరకు ఆయన ద్రాహము కొని ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాంటి ద్రాహము కొని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో 5వ మాట మాట్లాడుతున్నాడు. సిలువలో అయినా నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు అంటున్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 6లో మనం చూస్తాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అంటున్నారు. నీతి వరకు మనము ఆకలి తప్పులు కొన్ని వారుగా మనం ఉండాలి. కాబట్టి తృప్తి పరచబడుతున్నట్టు అలాంటి ద్రాహము కొని ఆయన సిలువలో పలికిన మాట 5వ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ద్రాహము కొనింది అంటే ఆత్మల ద్రాహము కొనిండు, శరీర ద్రాహము కాదు. ఆయన ఆత్మ ద్రాహము కొనింది. కాబట్టి మనం కూడా అలాంటి మన ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకును అలాంటి ద్రాహము కొనింది వరకు మనం అందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.